మన మీదకి వస్తాయి. మనలో ఉంటాడు. నిత్యము మనల్ని నీతి మార్గంలో, సత్య మార్గంలో నడిపిస్తాడు. అపవాది తలంపులన్నిటి నుంచి జయించే సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, మనము మారిన తర్వాత, పాపములో ఉన్నటువంటి వారందరూ పాపాలను విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వద్దామని ఇంకా అనేక మంది మనోనేత్రాలు మూయబడి ఉన్నారు. కానీ అది అసాధ్యం. దేవునిలో ఉన్నప్పుడే, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే పాపాలను మనలోంచి తీసివేస్తాడు. కానీ మనగా మనలో ఉన్న పాపాలను తొలగించుకోలేము. మనం నీతి కార్యాలు చేయడం ద్వారా, దాన ధర్మాలు చేయడం వల్ల, మంచి పనులు చేయడం ద్వారా మనం నీతిమంతులు కాలేం. కానీ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాను. ఆ అబ్రహాము నీతిమంతుడిగా విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అబ్రహాము వలె మనం యేసయ్య